హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మొన్న జూలై 4న ఇండిపెండెన్స్ డేకి ఈ ఫైర్ వర్క్స్ని మేము చూసామండి. మా ఇంటికి దగ్గరలో ఒక గ్రౌండ్లో వీటిని అరేంజ్ చేశారు. మాకైతే వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా సూపర్గా ఉన్నాయి ఈ ఫైర్ వర్క్స్. మీరు కూడా వీటిని చూస్తారని ఈ వీడియో ఇందులో యాడ్ చేశాను. మీరు కూడా వీటిని ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మా పిల్లల ఆనందానికైతే హద్దులు లేదండి. వాళ్ళు చిన్న పిల్లలు కదా, ఈ ఆకాశంలో ఈ ఫైర్ వర్క్స్ చూస్తూ చాలా ఎంజాయ్ చేశారు. ఈవెన్ పెద్దోళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. చాలా బాగున్నాయి, మాకైతే చాలా నచ్చాయండి. ఇక ఆ రోజు ఇండిపెండెన్స్ డే స్పెషల్గా మేము గోంగూర చికెన్ చేసుకున్నామండి. దీనికోసం నేను ఒక 1.5 kg చికెన్ని తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని దాన్ని ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను దీనిలోకి 2 పెద్ద కట్టల గోంగూర తీసుకున్నానండి. ఇది అమెరికాలో పండిన కొండ గోంగూర అండి. మా ఏరియాలో గుంటూరులో మేము కొండ గోంగూర అంటాము. మీకు తెలుసు కదా, గుంటూరులో గోంగూర చాలా ఫేమస్. గుంటూరు గోంగూరకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారండి. దాని టేస్ట్ అలా ఉంటుంది. ఈ గుంటూరు గోంగూరని మేము చాలా మిస్ అవుతున్నామండి. కాకపోతే ఇక్కడ మాకు కూడా గోంగూర దొరుకుతుంది కాబట్టి ఈరోజు అమెరికాకి మేము వచ్చాక ఫస్ట్ టైం మేము గోంగూరని కొనుక్కొని వచ్చి వండుతున్నామండి. ఇంతకుముందు దాకా ఎలా చేసేవాళ్ళం అంటే మా మదరే గోంగూరని చక్కగా ఉడకబెట్టేసి పసుపు, ఉప్పు, నూనె వేసి ఉడకబెట్టి దాన్ని ప్యాక్ చేసి మాకు పంపించేవాళ్ళు. ఇప్పుడు అది అయిపోవటం వల్ల ఫస్ట్ టైం గోంగూరని కొనుక్కొని వండుకుంటున్నాము. దీని టేస్ట్ అయితే ఆల్మోస్ట్ మన గుంటూరు గోంగూరకి సిమిలర్గానే ఉందండి. కాకపోతే ఆకు కొంచెం పెద్దగా ఉంటుంది. తర్వాత దీని కాస్ట్ విషయానికి వస్తే ఇది ఒక్కొక్క కట్ట మనకి ఇండియన్ కరెన్సీలో 650 రూపాయల దాకా పడిందండి. చాలా కాస్ట్లీ అనమాట. 2 కట్టల గోంగూర 1200 రూపాయలు పెట్టి కొన్నామండి. అమెరికాలో మన ఇండియన్ ఫుడ్ కొనాలంటే ఇలాగే ఉంటుందండి, చాలా కాస్ట్లీ. ఏదేమైనా గోంగూర తెచ్చేసుకున్నాము. ఇప్పుడు గోంగూర చికెన్కి నేను కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు చూపిస్తున్నాను. ఈ గోంగూర చికెన్ చేయటానికి నేను ముందుగా ఒక ఉల్లిపాయను, పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. గోంగూర చికెన్లో కానీ గోంగూర మటన్లో కానీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ అద్భుతంగా వస్తుంది. మనము ఎండు కారం అంటే రెడ్ చిల్లీ పౌడర్ తగ్గించుకొని కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నేను 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. తర్వాత 1.5 kg చికెన్కి నేను 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. 3 పెద్ద స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. తర్వాత 1 స్పూను పసుపు తీసుకున్నాను. అలాగే ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా కారం తీసుకున్నానండి.
సరిపడా ఉప్పు తీసుకున్నాను. తర్వాత ఒక 3 పెద్ద టొమాటోస్ తీసుకున్నానండి. చాలామంది గోంగూర చికెన్‌లో టొమాటోస్ వాడరు. కాకపోతే మేము టొమాటోస్ వేసుకుంటామండి. తర్వాత సరిపడా ఆయిల్‌ని తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి. గోంగూరను ఇలా శుభ్రంగా ఒలిచేసుకున్నానండి ఆకుల్ని. ఇప్పుడు దీన్ని బాగా క్లీన్ చేసుకుంటున్నాను. దీనిలో సాల్ట్ వేసి దీని నిండా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు సాల్ట్ వాటర్‌లో ఉంచి తర్వాత ఒక 2, 3 సార్లు శుభ్రంగా దీన్ని కడిగి తీసుకుంటున్నానండి. నేనైతే ఇలాగే క్లీన్ చేసుకుంటానండి. ఇలా చేయకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద పాత్రను పెట్టుకున్నానండి. అది హీట్ అయిన తర్వాత దానిలో ఇలా ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 5, 6 పెద్ద స్పూన్లు ఆయిల్ ఇందులో వేసుకుంటున్నానండి. గోంగూర చికెన్‌కి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. లేకపోతే కొంచెం నీచు స్మెల్ అనేది వస్తుంది. సో మన నాన్ వెజ్ వంటకాలకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది సూపర్‌గా ఉంటుంది. అలాగే గోంగూరతో ఏ పదార్థం వండినా మీరు స్టీల్ గిన్నెల్లోనే వండుకోండి. ఎందుకంటే గోంగూరలో ఉన్న పులుపు వల్ల ఆ గిన్నెలు కొంచెం మనకి వైట్ కలర్‌లో అవటం చూస్తూ ఉంటాం. అల్యూమినియం కానీ, అలాగే నాన్ స్టిక్ కానీ అది మన హెల్త్‌కి అంత మంచిది కాదు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి. దీనిలోకి నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని మరీ బ్రౌన్ కలర్‌లోకి వేయించుకోనక్కర్లేదండి. లైట్‌గా వేయించుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం లైట్‌గా వేగిన తర్వాత దీనిలోకి నేను ఒక 3/4 స్పూను పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని దీన్ని 1 నిమిషం పాటు ఇలా వేయించుకుంటున్నాను. తర్వాత దీనిలోకి నేను కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటోలకి సంబంధించిన ఈ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఈ టొమాటో ముక్కలు వేసుకొని వీటిని కూడా కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మెత్తబడే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే వేసుకోవట్లేదండి. టొమాటోలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. అయితే టొమాటోలు మగ్గటానికి నేను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇది నేను ఒక 2 స్పూన్లు సాల్ట్‌ని వేసుకుంటున్నాను. ముందుగా నేను ఒక 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాను. మనం టేస్ట్ తర్వాత చూసుకొని కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు, కారం అనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి. టేస్ట్ చూసుకొని అవసరమైతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు. అంతేకాని ముందుగానే ఎక్కువ వేసేసుకుంటే అవి మనం తీయలేమండి. సో ముందు తక్కువగా వేసుకొని తర్వాత మన టేస్ట్‌కి అనుగుణంగా మనం కలుపుకుంటూ వండుకోవచ్చు. మా అమ్మ అయితే ఇలా చెప్పేదండి మాకు. ఇప్పుడైతే టొమాటోలు మగ్గడానికి నేను దీని మీద మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటున్నానండి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల టొమాటోలు తొందరగా మగ్గుతాయి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశానండి. టొమాటోలు అయితే చక్కగా మగ్గిపోయాయండి. ఇలా దీన్ని ఒకసారి గరిటెతో కలుపుకున్నాను. మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను దీనిలోకి ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు చక్కగా దీన్ని వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగడమే మనకి ఏ నాన్ వెజ్ డిష్‌కైనా టేస్ట్‌ని తీసుకొస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేయించుకోవాలి. దీనిలోంచి ఆయిల్ అనేది పైకి తేలాలి. అప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా వేగినట్టు అర్థం. నాకు అసలు కొంచెం కూడా వేస్ట్ చేయబుద్ధి కాదండి. అందుకని కొంచెం కూడా దీనిలో మిగిలిచ్చకుండా ఇలా మొత్తం వేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోయిందండి. ఆయిల్ పైకి తేలుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక అది తొందరగా మాడే ఛాన్స్ ఉంటుందండి. స్టీల్ పాత్రల్లో అయితే త్వరగా మాడుతుంది. సో ఇలా కలుపుతూ దీన్ని వేయించుకోవాలి అడుగంటనివ్వకుండా. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోయి కూర స్మెల్, టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నానండి. ఇది 1.5 kg చికెన్ పీసెస్ వేసుకొని ఈ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో, ఉల్లిపాయ గ్రేవీ ఇదంతా ఈ చికెన్ పీసెస్కి పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి.
చికెన్ బాగా కుక్ అవ్వాలి ఈ గ్రేవీలో. ఈ చికెన్కి మసాలాలు, ఉప్పు ఇవన్నీ పట్టి అప్పుడే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని ఈ గ్రేవీలో ఉడికించుకోవాలండి. వాటర్ యాడ్ చేయకుండా ఈ గ్రేవీలోనే దీన్ని ఉడికించుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీన్ని ఉడికించుకున్నానండి మీడియం ఫ్లేమ్లో. చూస్తున్నారు కదా, చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేసి చికెన్ చక్కగా ఉడుకుతుంది. దీన్ని మరొకసారి గరిటతో ఇలా కలుపుకోవాలండి కింద మీదకి. కింద మనకి అడుగు మాడిపోకుండా ఇలా కలుపుతూ అప్పుడప్పుడు మధ్య మధ్యలో దీన్ని ఉడికించుకోవాలి. మొత్తానికి ఒక 15 నిమిషాల తర్వాత ఇలా చికెన్లోంచి వాటర్ అనేది బాగా బయటకు వచ్చేసి చికెన్ సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి. చికెన్ని ఇలా ఒక 50% వరకు ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక పీస్ తీసుకొని దీన్ని టెస్ట్ చేస్తున్నాను ఉడికిందో లేదో. చికెన్ ఒక 50% అయితే కుక్ అయింది. ఇప్పుడు ఈ టైంలో నేను దీనిలోకి కారం యాడ్ చేస్తున్నానండి. కారం నేను ఒక 3 పెద్ద స్పూన్లు కారం తీసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఈ కారం ఈ చికెన్ పీసెస్కి పట్టే విధంగా ఇలా మొత్తం కలుపుకొని కారం పచ్చి వాసన పోయి మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఒక 5 నిమిషాల సేపు దీన్ని ఉడికించుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుంటున్నానండి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. కారం చక్కగా మగ్గిపోయింది. ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. ఇప్పుడు నేను ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేస్తున్నాను. ఇంకా కొద్దిగా ఉప్పు పడుతుందనిపించిందండి. అందుకని నేను ఒక 1.5 స్పూను సాల్ట్ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ టైంలోనే మనం ఉప్పు కారం సరి చూసుకోవాలండి. దీని తర్వాత మనం గోంగూర యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆ గోంగూరకు తగ్గట్టుగా మనకి ఉప్పు కారం సరిగ్గా సరి చూసుకోవాలి. తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఆయిల్ చక్కగా ఇలా పైకి తేలాలండి. ఇలా పైకి తేలిన తర్వాత మాత్రమే గోంగూర అనేది మనం యాడ్ చేసుకోవాలి. చికెన్ ఒక 70 to 80% కుక్ అయింది. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్ కూడా దీనిలోకి యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి, కంప్లీట్గా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఈ గరం మసాలా పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది ఈ గోంగూర చికెన్కి వస్తుంది. ఇలా ఒక 1/2 స్పూను గరం మసాలా యాడ్ చేసి దీనంతటిని ఒకసారి ఇలా లైట్గా కలుపుకోవాలి. చికెన్లో ఉప్పు కారం చెక్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం ఒక బిట్ ఎక్కువగానే ఉంది అనిపించాలండి. ఎందుకంటే గోంగూర కలుపుకుంటాం కాబట్టి ఆ పులుపుకి ఆ ఉప్పు కారం సరిగ్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువగానే ఉంది అనిపించాలి. ఇప్పుడు మనం దీనిలోకి కడిగి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకుందాం. ఈ గోంగూర ఆకు సైజ్ చూసారా అండి, నా అరచేయి అంత ఉంది. చాలా పెద్ద పెద్ద ఆకులున్న గోంగూర, కొంచెం ముదురుగా ఆకులాగా అనిపించింది. కాకపోతే మనకి ఇదే దొరుకుతుంది కాబట్టి ఇదే వండుకోవాల్సి వచ్చింది తప్పనిసరిగా. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరను చికెన్లోకి యాడ్ చేస్తున్నాను. చికెన్ని మనం ఒక 75 to 80% మాత్రమే ఉడికించుకున్నాక ఈ గోంగూరను యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం పూర్తిగా ఉడికించుకున్నాక ఈ గోంగూరను వేసుకుంటే గోంగూరతో పాటు ఇది ఇంకా ఎక్కువ ఉడికిపోయి చికెన్ అనేది చాలా పీసులుగా చిదురుగా అవుతుందండి. మనకి కర్రీ అనేది అంత బాగా కుదరదు. అందుకని చికెన్ని ఒక 80% వరకు ఉడికించుకున్నాక ఈ గోంగూర ఆకుల్ని వేసుకుంటే ఈ గోంగూరలో ఉన్న పుల్లదనం ఈ చికెన్ పీసెస్కి పట్టి చాలా యమ్మీగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది గోంగూరని వేరుగా కూడా ఉడికించుకొని కలుపుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర నేర్చుకున్న పద్ధతి ఇదండి. ఇది చాలా పాతకాలం పద్ధతి. నాకైతే ఈ పద్ధతిలోనే గోంగూర చికెన్ చాలా టేస్టీగా అనిపిస్తుందండి. చాలా ఇష్టం కూడా. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. మొత్తం గోంగూరని ఇలా పెట్టేసుకొని తర్వాత దీని మీద ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు లో టు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకుంటున్నానండి. గోంగూర వేసుకొని ఒక 5 నిమిషాలు అయింది. తర్వాత మూత ఓపెన్ చేసి చూశానండి. గోంగూర చక్కగా మగ్గిపోయింది.
ఈ ఆకులు అనేది మగ్గిపోయి దానిలోంచి వాటర్ కూడా ఇలా బయటికి వచ్చేసి గోంగూర చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పీసెస్ని సపరేట్ చేసుకుంటున్నాను. ఈ పీసెస్ అంతటిని సపరేట్ చేసుకొని వేరొక గిన్నెలోకి తర్వాత ఈ గ్రేవీని గోంగూరని కలిపి పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలండి. ఇలా ఎనుపుకున్న ఈ గోంగూర మిక్స్చర్లోకి మనం ఈ పీసెస్ని యాడ్ చేసుకొని కలిపేయడమే. చూస్తున్నారు కదా, ఇలా పీసెస్ అన్నిటిని నేను వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసానండి. ఇలా పీసెస్ కూడా చక్కగా ఈవెన్గా చిదిరిపోకుండా ఇలా కుక్ అవ్వాలండి. నేను మొదటి నుంచి చెప్పిన ప్రతి టిప్ను జాగ్రత్తగా ఫాలో అవుతూ చక్కగా ఇలా చేసుకోండి. ఈ పీసెస్ అనేవి చిదిరిపోకుండా చక్కగా ఇలా టేస్టీగా నోరూరించే గోంగూర చికెన్ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఈ గ్రేవీని గోంగూరని పప్పు గుత్తితో రుబ్బుకొని తర్వాత నేను ఈ పీసెస్ని దాంట్లోకి కలిపేస్తాను. గోంగూరని అయితే చక్కగా ఇలా మెత్తగా ఎనిపేసుకున్నానండి. ఇలా మెత్తగా దీన్ని ఎనిపేసుకోవాలి. వెనిపేసుకొని తర్వాత దీనిలోకి నేను ఈ పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. చికెన్ పీసెస్ని వేసుకొని ఈ గోంగూర ఈ గ్రేవీ అంతా ఈ చికెన్ పీసెస్కి చక్కగా ఇలా కలుపుతూ పట్టించుకోవాలండి. చక్కగా ఈవెన్గా పట్టించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన నోరూరించే ఈ గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. అమెరికన్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ మా ఇంట్లో ఈ గోంగూర చికెన్ అదిరిపోయిందండి. మేము చక్కగా ఎంజాయ్ చేసేసాము. సాయంత్రం ఫైర్ వర్క్స్ కూడా చూసేసాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్.